22వ వచనం చదువుదాము. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 22వ వచనము, అలాగే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 24వ వచనం చదవమ్మా. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, ప్రభువు వచ్చుచున్నాడు. చాలమ్మా. అలాగే ఎఫెసీ పత్రిక 6:24, మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగును గాక. ఇక్కడ 2 వచనాలను మనం చూసాము. ఈ 2 కూడా అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి మాటలే. ఒకటి, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, ప్రభు వచ్చుచున్నాడు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగును గాక. ఈ 2 కూడా ప్రేమించకపోతే వారికి ఏం కలుగుతుంది అంటున్నాడు? వాడు శపింపబడును గాక అన్నాడు. ఇక్కడ ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తే వారందరికీ ఏం కలుగుతుంది? కృప కలుగుతుంది. కనుక ప్రభువును ప్రేమిస్తే కృపను పొందుకుంటామో, ప్రభువుని ప్రేమించకుంటే శాపాన్ని పొందుకుంటాం. ఇది కొత్త నిబంధనలో చెప్పబడినటువంటి మాట. పౌలు ఎప్పుడు కూడా అంత కఠినంగా తక్కువ సార్లుగా మాట్లాడతాడు. మరి ఆ కొరింథీ సంఘంలో ఆ మాటలు రాస్తూ ఈ కఠినమైన మాటను వాడాడు. ఎవడైనా ప్రభువుని ప్రేమించుకుంటే శాపగ్రస్తుడు అవుతాడు అనేటువంటి మాటను వాడాడు. అది కఠినమైనటువంటి మాటే. దేవుని బిడ్డలారా, దేవునిని మనము ఆరాధించటము, దేవునిని మరి ప్రార్థించటము, వీటికి మించి మనము దేవునిని ఏం చేయాలి? ప్రేమించాలి. దేవునిని ప్రేమించినప్పుడు కీర్తన 91లో ఏముంటుందంటే, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతనిని తప్పిస్తాను. దేవునిని ప్రేమించే వారిని దేవుడు అన్ని పరిస్థితుల నుంచి కూడా ఏం చేస్తాడు? తప్పిస్తాడు. దేవుడు మన నుంచి మన ప్రేమను ఆశపడతాడు. దేవుడు మన నుంచి ఏం ఆశపడతాడు? ప్రేమను ఆశపడుతున్నాడు. దేవుడు చాలాసార్లు ఆయన తన్ను ప్రేమించాలని, ప్రజలు తనను ప్రేమించాలని ఆశపడ్డాడు, కానీ ప్రజలు దేవునిని ప్రేమించలేదు. దావీదు మాత్రం ఒక చోట ఏమంటాడంటే, నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుని యొక్క ఆజ్ఞ కూడా అది. నీ పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి. ఆజ్ఞ అది, దేవునిని ప్రేమించాలని. ప్రేమించినప్పుడే మనకు అన్నీ సులువు అవుతాయి. ప్రేమించకపోతే అన్నీ కష్టముగా అవుతాయి. ప్రేమించకపోతే మనకి, ప్రేమించేది దేన్నైనా మనం ఏం చేయగలుగుతాం? సులువుగా చేయగలుగుతాం. ప్రేమించలేని దానిని ఏదైనా కూడా మనకి ఎలాగుంటుంది? కష్టముగా ఉంటుంది. కనుక దేవునిని ప్రేమించడం ద్వారానే మనం క్రైస్తవ జీవితం జీవించగలం. దేవునిని ప్రేమించకపోతే పౌలు ఏమన్నాడు? వాడు శపించబడును గాక. మన జీవితాల్లో శాపం తెచ్చుకోవడానికి వేరే కొత్త ఏమో చేయాల్సిన అవసరం ఏం లేదు. దేవునిని ప్రేమించకపోతేనే శాపం. క్రైస్తవులకి ఇది. దేవునిని ఎరిగి దేవునిని ప్రేమించకపోతే ఏమొస్తుంది? మనకు శాపం వస్తుంది. దేవునిని ప్రేమిస్తే మన జీవితంలో కృప వస్తుంది. దేవునిని ప్రేమిస్తే ఏముంది? కృప వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును గాక అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ గాక అన్నాడు, ఇక్కడ గాకే అన్నాడు. కనుక ప్రేమిస్తే కృప వస్తుంది, ప్రేమించకపోతే శాపం వస్తుంది. ఈరోజు కొన్ని మాటలు మనం దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. యేసుక్రీస్తు పట్ల మనం చూపించే ప్రేమే మన ఆధ్యాత్మిక జీవితానికి ఒక రుజువు. ప్రభు పట్ల మనకున్నటువంటి ప్రేమే మన ఆధ్యాత్మిక జీవితంలో, అది మన ఆధ్యాత్మికంగా ఉన్నాము అనడానికి ఒక రుజువు. అలాగే ఆయన పట్ల ప్రేమ లేకపోవడము ఆధ్యాత్మిక మరణానికి రుజువు. ప్రభు పట్ల మన ప్రేమ లేకపోతే అది ఆధ్యాత్మిక మరణానికి మరి రుజువు. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు చూద్దాము. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 1, 2, 3, 4 నేను చదువుతాను, ఎందుకంటే ఎక్కువ సమయం లేదు కనుక. ప్రవక్తయే కానీ, కలలు కనువాడే కానీ నీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియ అయినను మహత్కార్యమునైనను చేసి నీ వెరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక్రియ కానీ మహత్కార్యము కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఎలయనగా
మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మీకు తెలుసా, దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడట. దేవుడు మనల్ని ఏం చేస్తుంటాడు? పరీక్షిస్తూ ఉంటాడు. దేమని? మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమించున్నారో లేదో అని తెలుసుకోవడానికి ప్రతి పరిస్థితి మధ్యలో కూడా, మనకు జరిగే ప్రతి పరిస్థితుల్లో కూడా మనము దేవుని ప్రేమిస్తామో లేదో అని దేవుడు చూస్తాడు. అందరికన్నా ఎక్కువగా దేవుని ప్రేమిస్తామా లేదా అని దేవుడు చూస్తుంటాడు. అక్కడ పైన చెప్పిన సందర్భం ఎక్కువ చెప్పను, కానీ జస్ట్ అలా టచ్ చేసి కిందకి వెళ్ళిపోతాను. ప్రవక్తే కానీ కలలు కనువాడే కానీ మీ మధ్యన లేచి నీ ఎదుట సూచక్రియలను మహత్కార్యమైనను చేసి నీ వెరిగిన ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పి. ఇక్కడ ఎందుకు ఈ మాట? అసలు నాకు సందర్భం కాదు ఇప్పుడు, కానప్పుడు కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే, చాలాసార్లు ఈ ప్రవక్తలుగా చెప్పబడిన వారు, అబద్ధ ప్రవక్తలుగా చెప్పబడిన వారు కొన్ని సూచక్రియలు మహత్కార్యాలు వాళ్ళ ద్వారా కూడా జరుగుతాయి. వాళ్ళ ద్వారా కూడా ఏమవుతాయి? జరుగుతాయి. మీ మధ్య లేచి సూచక్రియ కానీ మహత్కార్యం కానీ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏమవుతామంటే, దేనిని బట్టి నమ్ముతాం వాళ్ళని? అవి జరిగాయి కనుక మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా అవి జరిగాయి కదా, అందుకని మనం ఏం చేస్తాం? నమ్ముతారు కదా. ఆ నమ్ముతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అప్పుడు పక్కదోవకు తీసుకెళ్తారు. అక్కడ ఏం చేస్తారు వాళ్ళు? అతడు నీతో చెప్పిన అప్పుడు నీవు ఎరిగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన ఎడల, అప్పుడు నెమ్మదిగా ఏం చేస్తారంటే, మన విశ్వాస జీవితంలో నుంచి మనల్ని పూర్తిగా తప్పించరు, కానీ నెమ్మదిగా వేరొక సిద్ధాంతాల్లోనికి వారు నడిపించడం జరుగుతుంది. ఇది జాగ్రత్తగా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రభువును ప్రేమించడం గురించి ఆ వాక్యం కాదు, కానీ నేను జనరల్గా ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా. ఒకవేళ మీ జీవితంలో రానున్న దినాల్లో ఎవరైనా వచ్చి ఏదైనా చెప్పినప్పుడు అది జరిగింది అనుకోండి, మీరు వెంటనే ఏం చేస్తారు? ఆ మహత్కార్యం జరిగింది, సూచక్రియ జరిగింది, అన్నీ కరెక్ట్గానే చెప్తున్నారండి, అన్నీ మనం కూడా చెప్పాను కదా. మీ ఇంటికి వచ్చి, మీ ఇంట్లో నీకు 2 పిల్లలమ్మా, ఒకడేమో ఎక్కడున్నాడు, ఒకడు ఎక్కడున్నాడు, ఒకడు అంతా కరెక్టే పాస్టర్ గారు అనుకుంటారు. అంతా కరెక్ట్గానే చెప్తారు. తర్వాత ఏమవుద్ది? నెమ్మదిగా పక్కకి తీసుకువెళ్తారు. కనుక జాగ్రత్తగా ఉండాలి. అతడు నీతో చెప్పిన సూచక్రియ కానీ మహత్కార్యము కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలు కనువాని మాటలను వినకూడదు. సరే, ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది కనుక అది మనం చెప్పాను. కానీ దేవుడు ఏం చూస్తాడంటే, దేవునిని మనము ప్రేమిస్తున్నామా లేదా అని దేవుడు ఏం చేస్తున్నాడంటే, మిమ్మను పరీక్షించుచున్నాడు. ఆ దేవుణ్ణి ప్రేమించడం గురించి ఆ కింద వచనంలో ఏం రాశాడంటే, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకు భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను. ప్రేమించట్లో ఇన్ని లక్షణాలు ఉన్నాయి. ప్రేమించట్లో ఏంటి? మనం మామూలుగా ప్రేమిస్తున్నాం అన్న మాట నోటితో ఏం చెప్తాం? ప్రేమిస్తున్నాం అని చెప్తాం. దేవుని ప్రేమిస్తున్నాం అంటే అవ్వదు. దేవుని ప్రేమిస్తున్నాం అంటే ఎన్నున్నాయి అక్కడ? నీ దేవుడైన యెహోవాకు లోబడి. దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? లోబడాలి. దేవునికి ఏమవ్వాలి? లోబడాలి. ఆయనకి ఏమవ్వాలి? భయపడాలి. దేవునికి లోబడ్డం అనేది ప్రియ దేవుని బిడ్డలారా చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునికి లోబడితేనే మనం దేవుని ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నాము. దేవునికి లోబడాలి. దేవుని యొక్క మాటలు మనం వింటున్నప్పుడు, దేవుని గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు దేవునికి ఏమవ్వాలి? లోబడాలి. ఆయనకి ఏమవ్వాలి? ఆయనకే అన్నాడు. ఆయనకి భయపడ్డాను అనలేదు. ఆయనకే భయపడాలి. ఆయనకి భయపడాలి. మూడవది, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. ఆయన మాట వినాలి. ఆయనను సేవించాలి. చివరిగా హత్తుకొని ఉండడం అంటే ఆయనను మాత్రమే హత్తుకొని ఉండాలి. అంటే ఆయనకి మనకి మధ్యలో ఎవరు ఉండకూడదు? ఏమీ ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ప్రేమించడంలో మొత్తం అర్థం అన్నమాట. లోబడాలి, భయపడాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, ఆయన మాట వినాలి, ఆయనను సేవించాలి, ఆయనను 6 ఉన్నాయి. 6ఏనా 7? 6 అనుకుంటున్నాను నేను. లోబడాలి, భయపడాలి, ఆజ్ఞలను అనుసరించాలి, మాట వినాలి, సేవించాలి, హత్తుకోవాలి. ఇవన్నీ చేస్తే మీరు ఆయన ఏం చేస్తున్నారు? ప్రభుని. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ వేసుకొని ఎన్ని మార్కులు వేసుకుంటారు? ఒక్కొక్క దానికి వేసుకోండి. ఎన్ని వేసుకుంటారు? సౌండ్ పెట్టాలి. ఇంకా ఆ బాక్స్ ఆన్ చేయలేదా? అవునా?
సరే, అది ఆన్ చేసేది లేకపోతే కనుక ఇంత సౌండ్కే చాలట్లేదు. మామూలుగా మరి యేసుప్రభు వారు చెప్పినప్పుడు అలా ఎలా వినేవారో, ఆయన ఎలా చెప్పేవారో ఏంటో తెలియట్లేదు కదా. అది నొక్కేరా? ఇది ఆన్ చేయండి, ఇది సరిపోద్ది. అక్కడ ఆన్ చేయాలి, పైన ఆన్ చేయాలా? పైన ప్రొజెక్టర్ కదా. సరే, దేవునికి ఏమవ్వాలి? లోబడాలి, ఆయనకే భయపడాలి, అనుసరించాలి, ఆయన మాట వినాలి, సేవించాలి, హత్తుకొని ఉండాలి. ఇవన్నీ చేస్తేనే మనం దేవుణ్ణి ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నాము. కనుక మీరు ఈ బైబిల్ని అలా జస్ట్ విన్నాము వెళ్ళిపోయాము కాదు. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడనే మాట చాలా అది కఠినమైన మాట కదా. దేవుడు ఏం చేస్తున్నాడు? మనలను పరీక్షిస్తున్నాడు. మీ దేవుడైన యెహోవా, మీరు ఆయనను ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకున్నట్టుకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటున్నాడు. దేవుడు పరీక్ష పెడితే ఎంతమంది పాస్ అవుతాం? దేవుడు పరీక్ష పెడితే ఇప్పుడు ఎందుకంటే ఎవరు పరీక్ష పెట్టినా మనం ఏదో మస్కా చేయొచ్చు. దేవుడు పరీక్ష పెడితే ఇంకేమీ కూడా ఏం చేయలేం. దేవుడు పరీక్షిస్తున్నాడు. ఆయనకు లోబడుతున్నామా లేదా? ఆయనకు భయపడుతున్నామా లేదా? ఆయనకే భయపడుతున్నామా లేదా? ఆయన ఆజ్ఞలను అనుసరిస్తున్నామా లేదా? ఆయన మాట విని ఆయనని సేవిస్తున్నామా లేదా? ఆయనను మాత్రమే హత్తుకొని ఉన్నామా లేదా? కనుక ఇవన్నీ కూడా సంవత్సర కాలం నుంచి ఇవన్నీ కూడా మనల్ని పరిశీలించుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునికి అంత ప్రేమ ప్రయారిటీ మనము ఇవ్వడం లేదేమో అనిపిస్తుంది. కనుక మన ప్రయారిటీస్ ఏమవుతాయంటే చివరికి వచ్చేటప్పుడు ఒకలా ఉంటాయి, ఫస్ట్లో ఒకలా ఉంటాయి, మధ్యలోకి వెళ్ళేసరికి ఏమవుతాయి? ఏదైనా సరే మనకుండేటువంటి ప్రయారిటీస్ని బట్టే మన యొక్క ఆత్మీయ జీవితం ఉంటుంది. దేవునికే ప్రాముఖ్యమైనటువంటి మనం ప్రయారిటీని ఇచ్చినప్పుడు దేవుణ్ణి ఏం చేయగలుగుతాము? ప్రేమించగలుగుతాం. కనుక హృదయం అంతటితో దేవుని మనం ప్రేమించాలి. కనుక అప్పుడు సులువుగా ఆయనకి ఏమవుతాము? లోబడిపోగలుగుతాం. ఏదైనా దేవుడు మాట చెప్తున్నాడు అనుకోండి, సులువుగా ఏమవుతాం? దేవునికి సులువుగా ఏమవుతాం? భయపడగలుగుతాం. దేవునికే భయపడగలుగుతాం. ఇంకా ఆయన ఆజ్ఞలు అనుసరించడం మనకేమీ కష్టము కావు. అందుకే యోహాను ఏమన్నాడంటే ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అన్నాడు. ఎందుకన్నాడు? యేసుక్రీస్తును ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తి ఎవరు? యోహాను. లాస్ట్ టైం ఒకసారి మీకు చెప్పాను. యోహాను ఎక్కువగా యేసు ప్రేమించిన శిష్యుడు, యేసుక్రీస్తుని ఎక్కువగా ప్రేమించినటువంటి శిష్యుడు. కనుక యోహాను ఏమన్నాడు? ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అన్నాడు. అంటే ఏ ఆజ్ఞనా ఏంటి కాదు, ప్రభు ఏది చెప్పినా మనకేమనిపించదు? ఏమీ కష్టం అనిపించదు. ప్రభు ఏది చేయమన్నా కూడా మనకేమనిపించదు. ఎందుకు? ఆయనను ప్రేమిస్తున్నాము కనుక. కనుక చివరిగా ఆయనను సేవించాలి, ఆయనను హత్తుకొని ఉండాలి. కనుక ప్రేమించట్లో మరికొన్ని లక్షణాలను ఒక 3 లేకపోతే 4 చెప్పి నేను త్వరితంగా ముగించేస్తాను. కీర్తనలు 26:8, సామ్ 26:8. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించున్నాను. ఈ కీర్తన ఎవరు రాశారు? దావీదు రాశాడు. ఈ కీర్తన ఎవరు రాశారు? దావీదు రాశాడు. మొదటి విషయాలను, మోషే రాసిన విషయాలను అది ఆజ్ఞగా మనం చూసుకున్నాము. ఇది ప్రేమ ఎప్పుడూ కూడా కేవలము ఆజ్ఞే కాదు, స్వతహాగా చేసేది. ఆజ్ఞలను అనుసరించుట ప్రేమే, కానీ ఇక్కడ ఆజ్ఞ మాత్రమే కాదు. ఇది ఏం చేస్తున్నాడు? ఇది స్వతహాగా చెప్తున్నాడు. ఏమని? యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. కనుక సంవత్సరం కాలము దేవుని మందిరం విషయంలో మనకున్నటువంటి ప్రేమ, దేవుని మందిరముకు వెళ్ళడం విషయంలో మనకున్నటువంటి ప్రేమ, దేవుని మందిరములో కనబడాలనేటువంటి ఆశ మన హృదయాల్లో ప్రియ దేవుని బిడ్డలారా ఎలా ఉంటుంది? నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేనేం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. కనుక దేవుని మందిరాన్ని మనము ప్రేమించాలి. దేవుని మందిరమును అంటే
ఇప్పుడు ఈ దినాల్లో ఆ దినముల్లో మందిరమునకు వెళ్ళేటప్పుడు అక్కడ మరి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఉండేది. ఇప్పుడు మనం అందరమును కూడా దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు సంఘముగా మనం కూడుకుంటున్నాం. ఇక్కడ కేవలము మందిరములోనికి రావట్లేదు. ఇది దేవుని ఆరాధించే స్థలం. ఇది మందిరం కాదు. మనం అందరం వెళ్ళిపోయాక దేవుడు ఇక్కడ ఉండడు. ఎక్కడ ఉంటాడు దేవుడు? మనం అందరం వెళ్ళిపోయాక పరలోకి వెళ్ళిపోతారా? మనందరూ వెళ్ళిపోయాక ఎక్కడికి వెళ్ళిపోతారు? మనతోనే ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉంటాడు? మనతో వస్తాడు ఆయన. ఇందులో ఉండడు. అర్థమవుతుంది కదా? కొత్త నిబంధనలో మందిరాలకు ప్రయారిటీ కాదు, మనుషులకు ప్రయారిటీ. ఎందుకు? మనుషులమే మనము దేవుని యొక్క ఆలయము. అయితే మరి మందిరము దేనికి? మా దేవుని సన్నిధికి రావడం దేనికంటే ఈ కార్పొరేట్ వర్షిప్ అనేది చాలా అవసరం. ఎందుకంటే మనం అందరం పరలోకంలో ఏం చేయబోతున్నాం? ఒకసారి ఒక ఆయన ఇలా చెప్పాడు. నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి దేవుని మందిరాన్ని లేకపోతే సంఘమును నాకు అవసరం లేదు అంటే ఆయన ఒక మాట ఇలాగ అన్నాడు, పాస్టర్ మీరంటే నాకు చాలా ఇష్టం అండి, మీ వైఫ్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదండి. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? మీకేం అర్థం అవ్వలేదు, నేను చెప్తాను మళ్ళీ. మీరంటే నాకు చాలా ఇష్టం, మీ వైఫ్ అంటే నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు దేవుని యొక్క భార్య ఎవరు? అలా కనెక్ట్ చేసుకోవాలి మీరు ఇలా ఈ కనెక్షన్లో ఉండిపోతే ఆ కనెక్షన్ అర్థం అవుతుంది. ఓకేనా? ఇప్పుడు దేవుని యొక్క సంఘము, క్రీస్తు యొక్క భార్య ఎవరంటే సంఘం. సంఘాన్ని కూడా మనం ఏం చేయాలి? సంఘం ఎవరు? మీరు ఒక్కరా? అందరం కలిసినప్పుడే సంఘం. దానిని కూడా మనం ఏం చేయాలి? సింపుల్గా అర్థమైందా మీకు? అది చాలామంది దేవుని మందిరం ప్రేమించకపోతే, దేవుని సంఘాన్ని ప్రేమించకపోతే ఎవరిని ప్రేమించట్లేదు? దేవుని. మీకు ఇంకా వివరంగా చెప్పాలంటే ఇప్పుడు ఎవరినైనా చూడండి, నన్ను అంటే అన్నారు కానీ మా ఆమెను అంటే నేను ఒప్పుకోనండి. ఏంటి? పచ్చిగా మీకు చెప్పాను. వాళ్ళిద్దరికి ఎన్ని గొడవలున్నా, ఎవరిద్దరికి? భార్య భర్తలకి ఎన్ని గొడవలున్నా, మీకు అర్థమవుతున్నట్టు బాగా చెప్తున్నాను. మధ్యలో కానీ ఈ లేవండి ఎవరైనా ఏమైనా అన్నాడు అనుకో, నేనేమవుతాడు? ఏమవుతారమ్మా? రియాక్ట్ అవుతారండి. చూడండి, చాలాంటి మాట చెప్పారు లక్ష్మమ్మ గారు. ఏమవుతారు? నన్నేమని అనండి కానీ ఇది ఆయన భలే చెప్పాడు. ఆయన పాస్టర్, ఆయన ఒక ఆయన మంచి సేవకుడు, ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు దేవుని సంఘాన్ని మనం ప్రేమించకపోతే ఎవరిని ప్రేమించట్లేదు? దేవుని ప్రేమిస్తున్నాము అని చెప్పినప్పుడు కూడా దేవుడికి ఏముండదు మన మీద. మీకు ఇంకా బాగా చెప్తాను చూడండి. బాగా మీ వైఫ్ని కానీ ఎవరైనా తిట్టారనుకోండి, మీరు ఎన్నైనా అనండి, ఇక మీకు వాళ్ళ పట్ల మీకు అంతే. వాళ్ళ పట్ల మీకు ఏమవుతారు? ప్రాక్టికల్గా మీరు కొంచెం అలా కనెక్ట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. మగవారు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని ఏమనన్నా సంఘానికి కూడా అందుకే అంత రోషం ఉండాలి. అందుకని లాస్ట్ టైం మీకు చెప్పాను కదా, దేవునిని ఏమని అంటే నాకు చాలా కోపం అని. దేవునిని ఏమన్నా కూడా మనం ఎలా ఉండాలి? రోషంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక ఇక్కడ పాత నిబంధనలో దావీదు దేవుని యొక్క మందిరాన్ని ఏం చేస్తున్నాడట? నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలిచే స్థలమును నేను ప్రేమించుచున్నాను. కనుక కొత్త నిబంధనలో మందిరాలను ప్రేమించడం ఏం లేదు. మందిరాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం ఉండదు. అర్థమవుతుంది కదా? ఇందులో ఏముండదు. సంఘాన్ని ఏం చేయాలి? సంఘం అంటే ఇప్పుడు ఎవరు? సంఘంలో ఉన్న వారందరినీ కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. అప్పుడు మనం ఆటోమేటిక్గా, మీకు విషయం తెలుసా, సులువుగా కొంతమంది దగ్గర పని అయిపోవాలంటే ఏంటి, బ్రదరు సిస్టర్, మీ వైఫ్ సిస్టర్ చాలా బాగా పాడారండి అంటే చాలు. ఏమవుద్ది? అమ్మా శివరామ స్వీట్ తీసుకురా.
ఇక ఏమవుద్ది? దేవుడు కూడా సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. సంఘాన్ని మనం ప్రేమిస్తే దేవుని ప్రేమ ఇంకా అధికంగా ఉంటుంది. ఈ సందర్భంలో మోషే సంఘాన్ని ఏమన్నాడు? ద్రోహులారా అన్నాడు. ఏమన్నాడు? ద్రోహుల. నాకు అది మధ్యలో మరొకసారి ఒక ఆయన వివరంగా రాసి పంపించారు, అంటే ఒక ఆర్టికల్లో. అప్పటి నుంచి గొప్ప భయం వేస్తుంది నాకు. మోషే వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేదు. ఏమన్నాడు? ఒక చోట ఉంటుంది ఒక మాట, అతని పెదవులతో కాని మాట పలికెను అని ఉంటుంది. అతని పెదవులతో కాని మాట పలికెను. మోషే ఎందుకు వెళ్ళలేదు అనుకున్నారు వాగ్దాన దేశంలోనికి? ఏమన్నాడు? వారిని కొట్టాడు, బండను కొట్టాడు. కానీ క్లియర్గా ఏముందంటే మోషే తన పెదవులతో కాని మాట పలికాడు అంట. మరి దేవుని బిడ్డలారా, కొట్టడం ఒకటి, రెండవది ఏంటి? కాని మాట పలికాడు. ఏమన్నాడు అక్కడ? ఎవరినన్నాడు? ఇశ్రాయేలు ద్రోహులా కాదా? చెప్పాలి ఇప్పుడు మీరందరూ. ద్రోహులా కారా? వాళ్ళ గురించి చదువుతుంటే మనకే ఒక్కోసారి ఏమవుతుంటుంది, ఇంత మూర్ఖంగా ప్రవర్తించారు ఇది. మళ్ళీ దేవుడు తిట్టాడు చాలాసార్లు, మూర్ఖులారా అన్నాడు, తిరుగుబాటు చేసిన వాళ్ళారా అన్నాడు. కానీ మనం అనడానికి వీల్లేదు. అదే అక్కడ విషయం. వాళ్ళిద్దరూ తిట్టుకోవచ్చు, మన ఇద్దరు వెళ్తే మన మధ్యలోకి వెళ్ళి చెడ్డ అయిపోతుంది తెలుసా. నేను చాలాసార్లు భార్య భర్తల మధ్యలో గొడవలకి వెళ్ళకూడదు అని కొన్నిసార్లు వెళ్తాను. తర్వాత వాళ్ళిద్దరు బండి మీద బాగా వెళ్ళిపోతారు, మనం చూసి మొక్కలు వెళ్ళగట్టేస్తారు. మరి మేమేం చేశారు బాబు అనుకుంటే వాళ్ళిద్దరు కలిసిపోతారు. తర్వాత మన పక్క ఏంటి చేస్తారు? అది చాలా మర్మం. అది అందులో దూరకూడదు. ఎందులో? నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. దేని గురించి చెప్తున్నాను? వాళ్ళు ఎన్నైనా చెప్పచ్చు. మా ఆయన ఇలాంటి, మా నాయన అంటే మూర్ఖుడండి, పశువు అండి, గాడిదండి. అవునన్నావు అనుకో, అన్నాడు. అవునన్నాడు. నిన్ను గాడిద అవునన్నాడు. పాస్టర్ గారు కూడా ఏమన్నారు? అవునన్నాడు. వాళ్ళిద్దరు కలిసిపోతారు. ఏంటండి మీరు గాడిద అన్నారంట? అసలు గాడిద అన్నది ఎవరు? మీకు అర్థమవుతుందా? అసలు గాడిద అన్నది ఎవరు? మనం అవునన్నందుకు ఏమైపోతాం? మనం దోషకులము, హంతకులము, ద్రోహులము ఇంకా మారిపోతాం. కనుక అందుకని ఎప్పుడూ కూడా వాళ్ళ మధ్యలో ఏమట్టకూడదు. ఇది క్రీస్తుని గూర్చియు సంగమును గూర్చియు నేను చెప్పుచున్నాను. మర్మం అది. అర్థమవుతుంది కదా? అందులో ఏమవ్వకూడదు. దేవుని యొక్క, అందుకే అరణ్యములో ఉన్న సంఘము అనే మాట ఉంటుంది కదా. మోషే కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట వారిని ద్రోహులారా అండాన్ని బట్టి, మరి ఆ ఒక్క మాటను బట్టి మోషే వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేకపోయాడు. దేవుడు కనికరము కలిగిన వాడు కనుక వాగ్దాన దేశమును పైకి ఎక్కించి చూపించాడు మోషే చేసిన దాని అంతటిని బట్టి. మోషే బ్రతిమలాడాడట, ఇంకేం మాట్లాడద్దు దాని విషయంలో అన్నాడు. ఇంకేమీ మాట్లాడద్దు అన్నాడు. ఎందుకంటే సంఘమును దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. సంఘము కొరకు దేవుడు ఏం చేశాడు? తన స్వరక్తం ఇచ్చి ఏం చేశాడు? సంపాదించాడు. సంఘమును ఏం చేశాడు? స్వరక్తం ఇచ్చి దేవుడు సంపాదించాడు. కనుక మరి ఈ విషయం చెప్తుంటేనే నాకు చాలా భయంగానే చెప్తున్నా. నమ్మి ఒకవేళ మీరు నవ్వినా చాలా జాగ్రత్తగా మనము దేవుని యొక్క సంఘమును మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఎప్పుడు కూడా తొందరపడి మనము కఠినమైన మాటలు మనం మాట్లాడకూడదు. రెండో చెప్పాను కదా. మూడవది 119 కీర్తన 165 వచనం. ఇది అందరికీ కంఠస్థం వచ్చే మాట. ఎవరికైనా గుర్తుందా? నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. మూడవది, మొదటిగా దేవుని ప్రేమించడం అంటే 6 లక్షణాలు చూసాం. లోబడుట, భయపడుట, సేవించుట, తర్వాత ఆయన ఆజ్ఞలను అనుసరించుట, ఇవన్నీ కూడా మనం చూసాం. ఓకేనా? మాట వినుట. రెండవది దేవుని యొక్క మందిరమును ప్రేమించుట. మూడవది దేవుని యొక్క వాక్యమును ప్రేమించుట. దేవుని ప్రేమించుట అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుని యొక్క వాక్యమును ప్రేమించుట అంటే బైబిల్ పట్టుకొని ముద్దు పెట్టుకోవడం కాదు. బైబిల్ పెట్టుకొని ఏం చేయడం? ముద్దు పెట్టుకోవడం కాదు. దేవుని వాక్యమును ప్రేమిస్తున్నామంటే అర్థం ఏంటి? దేవుని వాక్యమును ధ్యానించాలి. ఎలా ధ్యానించాలి?
దివారాత్రులు ధ్యానించాలి. దివారాత్రులు ధ్యానించాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును మనము ధ్యానించగలుగుతుంటేనే మనం దేవుని ప్రేమిస్తున్నాము అనడానికి మనం మార్కులు వేసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ కూడా మీకు చెప్పేస్తాను. మీరు ఆన్సర్లకి కరెక్టా కాదా రాంగ్ మీరే పెట్టేసుకోవచ్చు. లాస్ట్లో మీకు ఎన్ని మార్కులు వస్తాయో మీకే తెలుస్తుంది. దేవుని వాక్యమును మనము ప్రేమిస్తున్నామా లేదా, దేవుని వాక్యమును మనము అంటే చదువుతున్నామా లేదా, ధ్యానిస్తున్నామా లేదా, ఎంత ఎక్కువగా దేవుని వాక్యం మనం ధ్యానిస్తున్నామో అంత ఎక్కువగా దేవుని ఏం చేస్తున్నాం, ప్రేమిస్తున్నాము. దేవుని వాక్యము చదవడానికి టైం లేదు అంటారు కదా చాలామంది. ఏం చెప్తారు? ఎస్పెషలీ స్త్రీలకు సమయం ఏమవుతుందంటే చాలా తక్కువగా ఉంటుంది. స్త్రీలకు ఏముంటుంది, సమయం చాలా తక్కువగా ఉంటుంది. పురుషులకు ఎక్కువ సమయం ఉంటుంది. ఉద్యోగాలు అంటారు కానీ ఉద్యోగాల్లో ఉన్నా కూడా, వాళ్ళకి ఉద్యోగాలు చేసినా కూడా సమయం వాళ్ళకి ఎక్కువే. ఎందుకంటే బైబిల్ ఎక్కడైనా ఏం చేయొచ్చు. కానీ స్త్రీలు ఉండేటువంటి ప్రదేశాల్లో వాక్యం చదవడం చాలా కష్టం. ఎందుకంటే వంటగదిలో ఎక్కువ సమయం ఉంటారు కనుక బట్టలు ఉతకడంలో ఉంటారు, బట్టలు ఆరాయడంలో ఉంటారు, బట్టలు తేవడంలో ఉంటారు. వాళ్ళకి వాక్యం చదవడానికి నిజంగా సమయం దొరకదు. మరి అలాంటప్పుడు ఎలాగంటే పాస్టర్ గారు దివారాత్రులు ఎలాగంటే, మీరు చేసే చిన్నది కూడా ఎక్కువగా దేవుడు చూస్తాడు. 2 కాసులు ఎక్కువయ్యా, విస్తారంగా వేసింది ఎక్కువైందా? ఎందుకు? ఆమె దగ్గర అదే ఉంది, అదే ఇచ్చేసింది. మిగతా వాళ్ళ దగ్గర ₹1,00,000 ఉన్నాయి, 10,000 ఇచ్చారు. 10,000 ఎక్కువ, ఇప్పుడు 2 కాసులు ఎక్కువ. నిజమే, అది దేవుని లెక్క. మనకి దేవుడు క్వాంటిటీని చూడ్డు, దేవుడు ఏం చూస్తాడు, ఆ క్వాలిటీని చూస్తాడు. మీకున్నటువంటి ఆ కొద్ది సమయమును కూడా మీరు దేవుని సన్నిధిలో ఆ వాక్యం ధ్యానించడానికి ఆ సమయాన్ని వెచ్చిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నా కుమార్తె నన్ను ప్రేమిస్తుంది, నా కుమార్తె నన్ను ప్రేమిస్తుంది. కనుక స్త్రీలకు ఉండేటువంటి పరిస్థితులను బట్టి చెప్తున్నాను. పురుషులకు ఎంత సమయం ఉన్నా వాక్యం ధ్యానించకపోతే వాళ్ళకన్నా నువ్వెన్ని అధ్యాయాలు చదువు, నేను 2, నువ్వెన్ని చదువు, నేను 3 అన్నారు అనుకోండి, మీకేం ఎక్కువైపోరు. వీళ్ళు 2 చదివితే మీరు 100 చదవాలి. వీళ్ళు 2 చదివితే మీరు ఎన్ని చదవాలి? 100 చదవడం కష్టమే, కనీసం ఒక 30-40 అయినా చదవాలి. చదివితేనే, ఎందుకంటే మీకు సమయం అంత ఉంటుంది. అన్నీ మనకి ఎక్కడికి వస్తాయి? కాళ్ళ దగ్గరికే. మీరు అలాగ అలవాటు చేసేస్తారు కాళ్ళ దగ్గరికి. ఏం చేస్తారు? వాళ్ళకి కాళ్ళ దగ్గర తెచ్చి అలవాటు చేసేస్తారు. ఇంక తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? కాళ్ళు దించరు. తర్వాత వాళ్ళకి పొట్ట వస్తుంది, కొలెస్ట్రాల్ పెరిగిపోతాయి, అన్నీ ఏమవుతాయి? వాళ్ళు కాళ్ళు దించితే మీకు అన్నీ ఏమవుతాయి? ఎవడు అలవాటు చేసాడో తెలియదు కానీ మొత్తం మీద పురుషులకి వీళ్ళ కాళ్ళు దించనవరు. తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది పురుషులకు. మరి ఇప్పుడు అయిపోయిన తర్వాత మీరు ఏం చేయలేరు, కాలు అంతే. కనుక కొత్త వాళ్ళైనా రాబోయే దినాల్లోనైనా అర్థమవుతుంది కదా, జాగ్రత్తగా సగం చేసుకునేటట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, స్త్రీలకు అవకాశము పురుషులు ఇవ్వాలి. నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకో, నేనేం చేస్తాను, నేను కాసింత కావాలంటే వంట చేసేస్తాను, నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకో, బైబిల్ చదువు అని వాళ్ళని పంపించాలి. అర్థమవుతుంది కదా. వాళ్ళు లేరైనా మీకు చెప్తున్నాను, మీరు వాళ్ళకి చెప్పండి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాం. చాలామంది అటువంటి ఆలోచన కలిగి ఉండరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తర్వాత ఇక ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి కదా. ఒకటి దేవుని ప్రేమించట్లో ఆ 6 లక్షణాలు, 2వది మందిరము, 3వది వాక్యము. ఇప్పుడు చూడండి, దేవుడు తను ప్రేమించే వారికి ఎలాంటి పనులు చేస్తాడో కూడా ఒక 3 విషయాలు చూపిస్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఇది దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు ఏం చేస్తాడంటే సమస్తాన్ని కూడా సమకూర్చి జరిగిస్తాడట. ఎప్పుడైతే మనము దేవుని ప్రేమించడం అనేది మన జీవితంలో, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రాక్టీస్ చేస్తామో, ఆయన హత్తుకోవడం, ఆయన లోబడడం, ఆయన సేవించడం, ఆయన మాట వినడం, ఆయన మందిరాన్ని ప్రేమించడం, ఆయన వాక్యాన్ని ప్రేమించడం, ఇవన్నీ చేస్తుంటామో దేవుడు ఏం చేస్తాడంటే మీ తెర వెనకాతల మీకు
అన్నీ కూడా మేలు కలుగునట్లుగా సమకూర్చి జరిగిస్తాడు. ఇది మీకు ఎలా మేలుగా జరుగుతుందో మీకు అర్థం కాదు, ఇది దేవుడు చేస్తాడు. ప్రతి పరిస్థితిని కూడా ఏం చేస్తాడు దేవుడు? మేలు కలిగినట్లుగా దేవుడు మారుస్తాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూర్చి దేవుడు ఏం చేస్తాడట? జరిగిస్తాడు. హల్లెలూయా. దేవుడు మన బండి పంక్చర్ అయినా కూడా దాన్ని ఒక మేలుగా చేస్తాడు. ఇది ఎలాగంటారేమో, మీరు ట్రైన్ మిస్ అయినా దాన్ని ఒక మేలుగా చేస్తాడు. మీ జీవితంలో ఏదైనా ఒక నష్టము కలిగినా దానిని దేవుడు ఏం చేస్తాడు? సమస్తాన్ని సమకూర్చి దేవుడు మీ జీవితాలకు ఏం చేయడం ప్రారంభిస్తాడు. నేను జస్ట్ మామూలు విషయాలే చెప్పాను, కానీ మిగతా అనేక విషయాలు దేవుడు మీ జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదుగునట్లుగా, ఆధ్యాత్మికంగా క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి వచ్చినట్లుగా పరిస్థితులన్నీ సమకూర్చి దేవుడు మీకు ఏం చేస్తాడు? జరిగించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దేవుని ప్రేమించే వారికే దేవుడు ఏం చేస్తాడు? అన్నీ కూడా మేలుకరంగా చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్పారు? యేసేపు చెప్పాడు. యేసేపు ఏం చేశాడు? ఈ మాటను చెప్పాడు. ఏమని? మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, దేవుడు నాకేం చేశాడు? మేలుగా 50-20. ఇది ఇప్పుడు గుర్తుంచుకోండి. 50-20. ఏంటి 50 ఏంటి 20? ఆదికాండం 50 అధ్యాయము 20 వచనం. మీరు నాకు కీడి చేయి ఉద్దేశించిద్దరు కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలు బ్రతికించున్నట్లుగా. చూడండి, మీరు నాకు కీడు చేశారు, కానీ కేవలం నాకు మేలు కాదు, బహుజనులకు మేలు కలుగునట్లుగా దేవుడు ఏం చేశాడు? ఉద్దేశించాడు. కేవలం ప్రియ దేవుని బిడ్డలారా, మనకు మేలు మాత్రమే కాదు, బహుజనులకు మేలు కలుగునట్లుగా మనల్ని మారుస్తాడు దేవుడు. ఎప్పుడు? దేవునిని ప్రేమించినప్పుడు. దేవుని ప్రేమించే వారికి దేవుడు అలాగ జరిగిస్తాడు అన్నీ కూడా. మనకు అర్థం అవుతుంది, దేవుడే ఆ సెట్టింగ్స్ చేయాలి. దేవుడు చేసే సెట్టింగ్స్ మనం చేయాలనుకోండి, మన వల్ల కాదు. ఎందుకంటే దేవుడు హృదయాలను మార్చగలడు, మనసులను మార్చగలడు, మనుషులను మార్చగలడు. అక్కర్లేని వాళ్ళని తీసేస్తాడు, అవసరమైన వాళ్ళని పంపిస్తాడు. అర్థమైందా? ఎన్ని చేయగలడు? మీరు ఏం చేయగలరేంటి? అక్కర్లేని వాళ్ళు తీసేయగలండి. అక్కర్లేని వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తాడు, అవసరమైన వాళ్ళని పంపిస్తాడు. అలాగా ఎన్నో కార్యాలను దేవుడు ఏం చేస్తాడు? ప్రతి దాన్ని కూడా ఆయన మార్చగలడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. కరువును రప్పించగలడు. ఫరోకి కళ ఇప్పించి, కళ అర్థం కాక పిచ్చెక్కిపోతుంటే కళ భావం ద్వారా మరలా ఎవరిని తీసుకెళ్ళి? యేసేపుని తీసుకెళ్ళి పిఎం చేశాడు. ఇవన్నీ ఎవరు చేయగలి? దేవుడు చేయాలి. హల్లెలూయా. ఎవరికి చేస్తాడు అవి? దేవుని ప్రేమించేవారికి. హల్లెలూయా. కనుక దేవుని ప్రేమించే వారికి దేవుడు అన్ని విధాలుగా పరిస్థితులు మారుస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుని ప్రేమించేవారు అందరి జీవితాల్లో కూడా అలా చేస్తాడు. ఒక సాక్ష్యం ఎవరు చూసామో? యేసేపు చూసాం. ఇంకా చాలామంది సాక్ష్యాలు చెప్పచ్చు, కానీ అవన్నీ ఇప్పుడు సమయం చాలదు కనుక నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. రెండవది కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 2:9. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. దేవుడు తన్ను ప్రేమించే వారికి చాలా సిద్ధపరిచాడు. ఆయనను ప్రేమించే వారికి, ఆయన హత్తుకునే వారికి, ఆయన వాక్యము ప్రేమించే వారికి, ఆయన మందిరాన్ని ప్రేమించే వారికి చాలా సిద్ధపరిచాడు. అవి మనుషుల కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయమునకు. దేవుడు తన్ను ప్రేమించే వారికి చాలా శ్రేష్టమైన వాటిని ఏం చేశాడు? ఏం చేసి ఉంచాడట? సిద్ధపరిచి ఉంచాడు. హల్లెలూయా. ఆయన ప్రేమించేవారు మాత్రమే వాటిని అనుభవిస్తారు. హల్లెలూయా. కనుక ప్రభువును ప్రేమించట్లో చాలా విషయం ఉంది. ప్రభువును ప్రేమించట్లో చాలా అద్భుతమైనటువంటి ఆత్మీయ అనుభవం ఉంది. ప్రభువును ప్రేమించట్లో గొప్ప ఆశీర్వాదం కూడా ఉంది. హల్లెలూయా. ఆయనను ప్రేమించే వారికి జనరల్గా నేను ఎంత ప్రేమిస్తున్నానో తెలుసా అంటారు.
అలాంటి మాటలు కాదు, ఇక్కడ ఉట్టి మాటలు కాదు. దేవుని రాజ్యము మాటలు కాదు, దేవుని రాజ్యము ఆయన యొక్క వాక్యమును మనం ఏం చేయాలి? అనుసరించాలి. ఆ మాటలన్నీ కూడా మనం నెరవేరిస్తేనే దేవుని ఏం చేసినట్లు? ప్రేమించినట్లు. అప్పుడు దేవుడు మన కొరకు ఏం దాచి ఉంచాడో వాటన్నిటినీ కూడా మనకు చూపిస్తాడు. హల్లెలూయా. ఇంత గొప్ప వాటిని దేవుడు నాకు దాచి ఉంచాడా? ఎందుకు నీకు దాచి ఉంచాడంటే, ఎందుకు నీకు సిద్ధపరిచాడంటే, నువ్వు ఆయన ఏం చేస్తున్నావు? ప్రేమిస్తున్నావు గనక. ఆయన ప్రేమించినప్పుడు చాలా గొప్ప. దేవుడు సిద్ధపరిచాడంటే ఎలాగుంటుంది చెప్పండి? మనం ప్రేమించే వాళ్ళు ఎవరైనా మన ఇంటికి డిన్నర్కో లంచ్కో వస్తున్నారనుకో, మీరు ఏం చేస్తారు? చాలా సిద్ధపరుస్తారు. దేవుడు సిద్ధపరిస్తే ఎలాంటి సిద్ధపరుస్తాడు? భోజనం కాదు, మీరు వెంటనే భోజనం మీదకి వెళ్ళకండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిని, ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో శ్రేష్టమైనవి, ఎంతో అమూల్యమైనవి దేవుడు సిద్ధపరుస్తాడు. శ్రేష్టమైన ఈవులు, సంపూర్ణమైన వరములను దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏం చేశాడు? సిద్ధపరిచాడు. తన ఆత్మ ద్వారా వాటన్నిటినీ కూడా మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కనుక ఆయన ప్రేమించాలి. ఈ రాబోయేటువంటి సంవత్సరం అంతా కూడా మనం తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే, ప్రభువుని పూర్ణ హృదయంతో ప్రేమించాలి. హల్లెలూయా. సంఘాన్ని ప్రేమించాలి, మందిరాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని ఏం చేయాలి? ప్రేమించాలి. అప్పుడు దేవుడు మీకు సిద్ధపరిచిన వాటిని దేవుడు మీరు చూడగలుగుతారు. 2026 సంవత్సరంలో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన వాటిని దేవుడు మీకు చూపిస్తాడు. చూపించడం మాత్రమే కాదు, ప్రియ దేవుని బిడ్డలారా, మీరు వాటిని ఏం చేస్తారు? అనుభవిస్తారు. హల్లెలూయా. ఇంకొక వచనం చూపించి నేను మ్యాక్సిమం ముగించేస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభువు తన్ను ప్రేమించు వారికి. చూడండి, ఇక్కడ దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏం చేశాడట? జీవ కిరీటాన్ని సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఎవరి కోసం జీవ కిరీటం ఉంచాడు దేవుడు? తన్ను ప్రేమించి వారికి. తన్ను ప్రేమించి వారికి. ఈ లోకంలో మనకు శోధనలు రావచ్చు. శోధనలు మనము ఎదుర్కొంటున్నప్పుడు వాటిని ఏం చేయాలి? శోధనలను సహించాలి. శోధన సహించువాడు ధన్యుడు. శోధనలో మనము వెంటనే ఏం చేస్తామంటే, మన నోరు పనిచేయడం ప్రారంభిస్తుంది. శోధనలో ఏం పనిచేయడం ప్రారంభిస్తుంది? నోరు పనిచేస్తుంది. కనుక చాలా జాగ్రత్తగా శోధనలో మన నోరు ఏం చేసుకోవాలి? కాచుకోవాలి. శోధన సహించాలి. సహించినప్పుడే మనం ఏం చేస్తున్నామో? నోటిని కాచుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, నోటిని కాచుకున్నప్పుడు సహిస్తున్నాము. అంతేకాదు, శోధనకు మనము నిలిచి ప్రభు తన్ను ప్రేమించు వారికి చేసిన జీవ కిరీటం మనము పొందుకుంటాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క మాట చూపిస్తాను చూడండి. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. మీ మాటల చేత యెహోవాను ఆయాస పెట్టుచు. మలాకి అంటే మీరు ఎన్ని తెప్పవసరం లేదు, మత్తయి తీసి మత్తయి పక్కన ఇలా ఉంటుంది, ఎడ చేతి పక్క. ఓకేనా? చదవమ్మా. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు. దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు. ఏమంటే ఎలాగ దేవుని మీరు ఆయాస పెట్టారంటే, దుర్మార్గులే యెహోవా దృష్టికి. ఎప్పుడైనా అన్నారన్నమాట? దుర్మార్గులే యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును. లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయనో. ఏమయ్యాడో? ఎక్కడున్నావు నాయన? కొండల్లో ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఏమడుగుతున్నారు? న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకున్నట్టు చేతనే మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు. ఇంకా చూడండి, 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. మరియు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వ మాటలు పలికి
ఆ, ఏమి చెప్తామని అడుగుతారు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని ఆ, ఆ, ప్రయోజనమేమనియు ఆ, గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు మీరు అలా మాట్లాడుతున్నారు అంటున్నాడు. ఇంక దాన్ని ఎక్కువ వివరించను, నేను చదివితే అర్థమైపోతుంది, వివరించడానికి ఏముంది. చాలాసార్లు మనం మాట్లాడుతున్నప్పుడు దుర్మార్గులకే అన్నీ మంచి జరుగుతున్నాయి, దుర్మార్గులకే దేవుడు ఏం చేస్తున్నాడు, మేలు చేస్తున్నాడు, ఇంత భక్తిగా ఉండి మనకేంటి అంటున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంట, దేవునిని ఆయాస పెడుతున్నాము అని బైబిల్లో ఉందా లేదా? మీరు నన్ను నీ మాటల చేత ఏం చేస్తున్నారు, ఆయాస పెడతారు. మేము ఎప్పుడు నిన్ను ఆయాస పెట్టాం అని అడిగితే దేవుడు చెప్తున్నాడు, మీరు దేవుడు నీతిమంతులకు కాదు దుర్మార్గులకే మంచి చేస్తున్నాడు, గర్విష్ఠులే బాగుంటున్నారు అనుకుంటున్నప్పుడు దేవుణ్ణి మనం ఏం చేస్తున్నామట. అంటే మీకు వచ్చినటువంటి శోధనను బట్టి ఏం చేస్తారంటే చాలాసార్లు మన నోట్లోంచి ఏమొచ్చేస్తాయి, ఈ మాటలన్నీ కూడా వచ్చేస్తాయి. చాలాసార్లు మనము ఇలాంటి వాటి కోసమే మనం పశ్చాత్తాపడి ప్రభా క్షమించమని అడగాలి. ఆ మాటలు చేత దేవుణ్ణి ఏం చేస్తాం, ఆయాస పెడతాం. దేవుడు ఆయాస పడతాడు. అంటే ఆయాస పెట్టడం అంటే అర్థం ఏంటి, ఆయన దుఃఖపడతాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనం దుఃఖపెట్టే వారం ఉండకూడదు. మనం ఏం చేయాలంటే శోధనను ఏం చేయాలి, శోధన మన జీవితంలో ఎప్పుడైనా వచ్చినా సహించాలి. శోధనను సహించేవాడు ధన్యుడు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. శోధనలో మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే పరిపూర్ణులుగా మనం చేయడం ప్రారంభిస్తాడు. కనుక శోధనలకు వచ్చినప్పుడు మనం వెంటనే మనం ఏమంటారు దాన్ని, నోట్లో అలాంటి మాటలు రాకుండా మన నోటిని ఏం చేయాలి, కాపాడుకోవాలి. శోధన సహించేవాడు ధన్యుడు, ప్రభువు తన్ను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును వాడు పొందుకుంటాడు. హల్లెలూయా. జీవ కిరీటం అనేది అందరికీ రాదు, అర్థమవుతుందా? జీవ గ్రంథములో పేర్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు, అందరికీ కిరీటం వస్తుందా? కిరీటం ఎవరికి ఇస్తారు, కిరీటం ఎవరికి ఇస్తారు? మనం అందరం పందెంలోనే ఉన్నాము, కానీ కిరీటం ఎవరికి ఇస్తారు? పందెంలో గెలిచిన వారికి ఇస్తారు. ఇప్పుడు ఏం గెలవాలి, శోధనలను మనం ఏం చేయాలి, సహించాలి. ఎన్నో మాటలు అంటారు బయట వాళ్ళందరూ కూడా. శోధనను ఏం చేయాలి, సహించాలి. సహించి మనము ధన్యులమైనప్పుడు దేవుడు ఏం చేస్తాడట, ప్రభువు తన్ను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం ఇస్తాడు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు జీవ కిరీటాన్ని ఉంచుతాడు. ఎప్పుడు అంటే శోధనలో కూడా మనం ప్రభువుని ఏం చేయకూడదు, ప్రభువు మీద ఆయాసపడకూడదు, ప్రభువుని స్తుతిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. మొదటి యోహాను పత్రిక, ఇది కొంచెం కష్టమైన మాట, 4:20-21. ఎవడైనాను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల, ఇది చదువుతున్నప్పుడల్లా భయమే. యోహాను పత్రిక చాలా సులువుగా ఉన్నట్టు ఉంటుంది, అలా స్పీడ్గా చదివేసుకోవచ్చు. ఒక్క రోజులోనే ఒక పూటలో అలా చదివితే 5 అధ్యాయాలు చదివేయచ్చు. అది ఒక్కొక్కటి మనకు సెట్టింగ్ చేసుకొని చదివామనుకోండి, మనకి ఈసీజీలు స్కాన్లు అయిపోతాయి. యోహాను పత్రిక పైపేం చదివికెళ్ళిపోతే టక్ 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 అని వెళ్ళిపోతే ఏం లేనట్టు ఉంటుంది. ప్రతిదీ మనకి కనెక్ట్ చేసుకొని వెళ్తే మొత్తం ఈసీజీ, అల్ట్రాసౌండ్, ఇంకెన్ని ఉంటాయి అన్నీ చెకప్లు అయిపోతాయి. అంత భయంకరంగా ఉంటుంది యోహాను పత్రిక. పైపేం చదివితే ఎలా ఉంటుంది, ఏమీ లేదు అన్నట్టు ఉంటుంది. ఏం రాశాడు, ఏమో. మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక అతనికి చాలా చిన్నవి. అది కూడా జాగ్రత్తగా చదివితే మొత్తం స్కాన్, మొత్తం ఎంఆర్ స్కాన్ అయిపోద్ది మనకి. ఎంఆర్ స్కాన్ అంటే ఈవెన్ ప్రతిదీ చిన్నది కూడా ఏమవుతుంది. ఇది చాలా కష్టం కదా, ఎంత భయంకరంగా ఉంటుంది. ఎవడైనా నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని, మనం ఎంతమందిని ద్వేషిస్తామో. అందుకని మిమ్మల్ని అనలేదు, మనం ఎంతమందిని ద్వేషిస్తామో.
ఇంకా చదువుతాం. అతడు అబద్ధికుడు అగును అని ఉంది. మొత్తం సున్నా. మొత్తం సంవత్సరం అంతా ఏంటి? సున్నా. ఇంతకాలం చదివాక 0 మార్కులు వస్తే ఎలా ఉంటుంది చెప్పండి? పేపర్ బాగానే రాశాను పాస్టర్ గారు, 8 ఏమంటారు దాన్ని, ఎడిషనల్స్ 8 తీసుకున్నాను, మొత్తం అంతా 0 వేస్తారేటి? అంతే 0. అతడేమి అబద్ధికుడగును, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు, తను చూడని దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలను అను ఆజ్ఞను మనం ఆయన వలన పొందెను. యాక్చువల్గా దేవుని ప్రేమించడం, సహోదరుని ప్రేమించడం 2 ఆజ్ఞలు కాదు, 2 ఒకటే. దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా, రెండవది కూడా మొదటి ఆజ్ఞ వంటిదే అంటాడు. అంటే 2 కలిపి ఒకటే ఆజ్ఞ. ఇప్పుడు 5:1 చూడండి. యేసే క్రీస్తై ఉన్నాడని, దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు, పుట్టించిన వారిని ప్రేమించు ప్రతి వాడును. కనుక పుట్టించిన వారిని ప్రేమించువాడు ఆయన మూలముగా పుట్టిన వారిని కూడా. ఇది చాలా క్లస్ట ఏమంటారు దాన్ని? మామూలుగా పైపేం చదివితే ఏం చెప్పాను నేను, 5 మినిట్స్లో లేకపోతే మ్యాక్సిమం 10 మినిట్స్లో యోహాను పత్రిక చదివేయచ్చు. మనకు కనెక్ట్ చేసుకొని చదివితే ఒక్కొక్క మాట కూడా దాటడం కష్టం, అంత కఠినంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, చాలా కష్టంగా ఉంటుంది. దీని దగ్గరికి వచ్చేసరికి ఎవరైనా ఏం చేయాలి? సరి చేసుకోవాలి. అవును ప్రభా, వారం రోజులు మనం ప్రేమిస్తాం, నెల రోజులు ప్రేమిస్తాం, మళ్ళీ ఏమవుతుంది మనకి? ద్వేషం. వాళ్ళు చేసే పనులను బట్టి, వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి మనకేమొచ్చేస్తుంది? ద్వేషం వచ్చేస్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ ద్వేషము అనే దగ్గర సహోదరుడు అన్నాడు. ఏం మాట్లాడాడు ఇక్కడ? ద్వేషము అంటే లోకంలో చాలామంది ఉంటారు, పిచ్చి పిచ్చి కేకలు వేసుకుని వెళ్తారు, లేకపోతే ఏదో డప్పులు కొడతారు, మనకు చిరాకు వచ్చేస్తుంది ఆ సౌండ్, అది వేరు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? సహోదరుడు అంటే ఎవరు? దేవుని మూలముగా పుట్టినవారు, దేవుని మూలముగా పుట్టినవారు, వారిని మనము ద్వేషిస్తే కనెక్షన్ ఎక్కడ పోతుంది? దేవుని ప్రేమతో దేవుడు కట్ చేసేసుకుంటున్నాడు. ఇది చాలా కష్టం, ఇది కఠినమైన మాటలాగా ఉంటుంది. ఇది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. అందుకే చెప్పినప్పుడే చాలా కఠినంగా ఉంటుంది అని చెప్పాను కదా. చాలాసార్లు మనం చదువుంటాం, చాలా సులువుగా ఉంటుంది, కానీ ప్రాక్టికల్కి వచ్చేసరికి ఎలాగుంటుంది? అత్త, కోడలు, మామ, అది ఒక మొత్తం చూడండి, అలా కొట్టామంటే మొత్తం టాప్ 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 పవర్ వచ్చి పడిపోతారు. చూసారా? హోలీ స్పిరిట్ పవర్ వచ్చి పడిపోయినట్టు. ఇప్పుడు అత్త మామలు లేని వాళ్ళకి గొడవ ఉండదు అనుకోండి. అత్త, మామ, కోడలు, అల్లుడు ఇవన్నీ వచ్చేసరికి ఏమవుతాయి? వికెట్లు మొత్తం అన్నీ డెక్అవుట్లే. మొత్తం అన్నీ ఏంటి? ఎక్కడ డక్అవుట్లు అయిపోతారు? చర్చిలో ఉన్న వాళ్ళు అందరూ డక్అవుట్లు, బయట ఉన్న వాళ్ళు కాదు. చర్చిలో ఉన్న వాళ్ళు అందరూ ఏంటి? మొత్తం స్కోర్ ఎంత? అర్థమవుతుందా? చాలా కఠినంగా ఉంటుంది. సో వీ హ్యావ్ టు ప్రాక్టీస్ లవ్. ఆ ప్రేమను మనం ప్రాక్టీస్ చేయాలి. కష్టమే, అంత ఈజీ ఏమీ కాదు, కానీ ప్రభువుని ప్రేమిస్తే అది సాధ్యం. ప్రభువుని ప్రేమిస్తే సాధ్యం. అక్కడ ఆయనను ప్రేమించకుండా, అంటే ఆయన ప్రేమ మన పట్ల ఎంత ఉందో తెలుసుకోకుండా ఇంకొక వ్యక్తిని ప్రేమించడం చాలా కష్టం. ఎస్పెషలీ మనకు హాని చేసిన వాళ్ళు, మన గురించి అడ్డగా మాట్లాడిన వాళ్ళు, ఇబ్బంది పెట్టిన వాళ్ళు, వాళ్ళందరినీ ప్రేమించాలంటే మనకు కష్టం. కానీ ఇప్పుడు ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరి ప్రేమ? ప్రభువు ప్రేమ మనం తెలుసుకునే కొద్దీ ఇతరులను ప్రేమించడం సులువు అవడం ప్రారంభిస్తాం. ప్రభువు ప్రేమ మనం గ్రహించకుండా ఇతరులను ప్రేమించాలంటే మనం క్రైస్తత్వం చాలా కష్టమని ఒక డిక్లేర్ చేసేసి నా వల్ల కాదు అని మనం చెప్పేయచ్చు. అర్థమవుతుంది కదా? నా వల్ల కాదు అని చెప్పేయచ్చు. కానీ ప్రభువు ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు అది అసాధ్యం అనేది కాదు. దేవునికి స్తోత్రం కలుగును కాక.
హల్లెలూయా. కనుక ప్రభువు ప్రేమను మనం తెలుసుకొని ప్రభువు ప్రేమ యందు మనం ఏం చేయాలి? నిలిచి ఉండాలి. నేను నా తండ్రి నన్ను ప్రేమించాడు, నేను నా తండ్రి ప్రేమలో నిలిచి ఉన్నాను, మీరు కూడా నా ప్రేమ యందు నిలిచి ఉండండి. ఎలాగా? నా మాటలు గాయకొని నా ప్రేమ యందు నిలిచి ఉండండి. కనుక ఆ ప్రేమ యందు మనం నిలిచి ఉండాలి. కనుక ఆ ద్వేషాలు అవన్నీ కూడా ఏం చేయాలి? అంత సులువేం కాదు. తీసుకుంటే మళ్ళీ వచ్చేది అవి. తీసుకుంటే మళ్ళీ ఏమవుతాయి? ఓకే పాస్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పారు నేను తీసేస్తానని చెప్పి మొత్తం అంతా తీసాక మరలా ఏమవుద్ది? వింటర్లో బేగ వచ్చేస్తుంటాయి, మంచుకు కూడా గడ్డి పెరిగిపోతుంటుంది. మరలా ఏమవుతాయి? జనవరిలోకి వచ్చేసరికి గడ్డి పెరిగేస్తుంది. మరలా జనవరిలో ఏం చేయాలి? కట్ చేయాలి. మరలా ఫిబ్రవరికి మరలా వచ్చేస్తుంటుంది. ఇది ఎలా కట్ చేసుకోవడమే అయిపోద్ది మన పని. కట్ చేసుకుంటూ ఉండాలి. కానీ రూట్స్ మార్చారనుకోండి, రూట్స్ తీశారనుకోండి ఏమవుదు? ప్రభు ప్రేమ తెలుసుకుంటే మనలోంచి రూట్స్ మారుతాయి, మన రూట్ మారుతుంది. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం చదువుతున్న కొద్దీ, దేవుని మనం ప్రేమిస్తున్న కొద్దీ ఏమవుద్దంటే మనం ఇతరులను ద్వేషించడం అనేది మనలోంచి పోతుంది. మరి సరే పాస్టర్ గారు చెప్పారు, వాక్యం ఎలా చెప్తుంది కదా, నేను ఎప్పుడు ఇది డిసెంబర్ 30 రేపు వాగ్దానం తీసుకుంటాను కనుక ఇవన్నీ నేను తీసేస్తాను ప్రభు, వాళ్ళందరినీ ఏం చేస్తాను? క్షమించేస్తాను అంటాం. కానీ కరెక్ట్గా మరలా మొదటి వారంకి వచ్చేసరికి ఏమవుద్ది? చిన్న చిన్న మొక్కలు మరలా వచ్చేస్తాయి. అలాగే చెప్తారులేండి, అక్కడ అవదు. కొంతమంది ఏం చేస్తారు? అలాగే అంటారులేండి, ఎక్కడ అవుతుంది, ఎక్కడ అవుద్ది, అలాగంటే ఎవడు బతకలేడు. కొంతమంది ఏ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోతారు? అలాగంటే ఎవడు బతకలేడు, అలాగే అనేసి ఇంకేం చేయాలి? వేరే లాంగ్వేజ్ మారిపోద్ది ఒక నెల మారేసరికి. కనుక మీరు నెల మారేసరికి ప్రేమించకపోతే బైబిల్ ఏం చెప్తుంది? ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే శపింపబడును గాక. ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారందరికీ కృప కలుగును గాక. కృప అనేది ప్రత్యేకంగా మనము దేవుని బిడ్డలారా ఏదో రకంగా పొందుకోవడం కాదు. ద మోర్ వి గ్రో ఇన్ లవ్, ప్రేమలో ఎదుగుతున్న కొద్దీ కృప అనేది మన జీవితంలో ఎంతో ఎక్కువగా ఆవరిస్తుంది. కృప మనలను ఎంతో ఎక్కువగా హెచ్చిస్తుంది. కృప మనల్ని ఎంతో ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తుంది. ప్రాక్టీస్ చేయాలి క్రైస్తవ జీవితం. సింపుల్గా ఏం కాదు. ఏం చేయాలి? సార్ గంట ప్రార్థన చేయండి అంటే చేసేస్తాం పాస్టర్ గారు. 10 అధ్యాయాలు చదవమంటే ఏం చేస్తాం? చదివేస్తాం. మీరు నెక్స్ట్ ఇయర్ మీరు ఈ 26వ సంవత్సరంలో బైబిల్ని 2 సార్లు చదవమనండి, చదివేస్తాం. ఇది మా వల్ల కాదు. కానీ ప్రభువును ప్రేమించకపోతే శాపము కలుగును గాక. ఆమెను అనలేదు, ఎవరు అనద్దండి. శాశ్వతమైన ప్రేమ ప్రేమించే వారందరికీ కూడా కృప ఏం చేస్తుంది తెలుసా? శత్రువులను మిత్రులుగా చేస్తుంది. కృప ఏం చేస్తుంది? శత్రువులను మిత్రులుగా చేస్తుంది. కృప వారి జీవితాల్లో, అవతల వారి జీవితాల్లో ప్రియ దేవుని బిడ్డలారా పశ్చాత్తాపం కలిగినట్లుగా చేస్తుంది. కృప సిచ్యువేషన్స్ అన్నీ మార్చేస్తుంది. కృప చాలా శక్తివంతమైనది. హల్లెలూయా. ఆ కృప మన జీవితాల్లో కలగాలంటే మనము ప్రేమను ప్రాక్టీస్ చేయాలి. దీనికి నేనేం అతిథుడిని కాదు, నేనేమి పరిపూర్ణుడని చెప్పట్లే. ఇది ప్రియ దేవుని బిడ్డలారా మనము పరలోక రాజ్యము చేరేంత వరకు కూడా మనము ప్రేమలో నిలిచి ఉండాలి. హల్లెలూయా. అప్పుడు ఏమిస్తాడు దేవుడు? మనకి జీవ కిరీటం ఇస్తాడు. హల్లెలూయా. ఎవరికి ఇస్తాడు ఇప్పుడు జీవ కిరీటం? ప్రభుని ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన జీవ కిరీటం ఇస్తాడు. అందరికి ఇస్తాడా దేవుడు? కొంతమందికే ఇస్తాడు. ఒక్కొక్కరు పేరు తెలుస్తాడు, పిలిచి దేవుడు ఏమిస్తాడు? జీవ కిరీటం ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన ఆత్మీయ జీవితము జీవ కిరీటం పొందుకునేటట్లుగా మనం జీవించాలి. హల్లెలూయా. పరలోక రాజ్యం బహు సమీపంగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా ఆ రాజ్యంలో మనం అందరమును కూడా జీవ కిరీటములు ధరించుకున్న వారముగా కనబడాలి. ఇది ప్రాక్టీస్ చేయాలి.
కఠినమైన పరిస్థితులు అన్నింటినీ కూడా ఏమవ్వాలి, దాటాలి. కొన్నిసార్లు ప్రియ దేవుని బిడ్డలారా కష్టం, చాలా కష్టం. నా వల్ల కాదు ప్రభువా అనుకుంటాం. కానీ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాలని మనం ప్రార్థిస్తున్నప్పుడు మనం చేస్తే మనం ఏం చేసాం, జయించిన వారము. హల్లెలూయా. ఎవరు మనం? జయించిన వారముగా ఉంటాము. ప్రభువు మనకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. హల్లెలూయా. కనుక రేపటి దినాన్ని 10 గంటలకు మనం ప్రారంభిద్దాం. ఎక్కువ టైము, ఎందుకంటే ఇక్కడ ప్రార్థనలు చేసాం కనుక రేపు ప్రార్థనలు చేసేవారు రేపు రాబోయే సంవత్సరం దేవుడు దేశంలో ప్రపంచంలో గొప్ప కదలిక పరిశుద్ధాత్మ ద్వారా తీసుకురావాలని ఈ అంశం గురించే ప్రార్థన చేయండి. కనుక ఈ రేపు ప్రార్థన చేసేవాళ్ళు కనుక ఈ విషయాన్ని గమనించండి. అంతేకాదు అందరూ కూడా సమయానికి చివరి రోజు అందరూ సమయానికి 10 గంటలకు కూడా సమయానికి రాకపోతే చాలా కష్టంగా ఉంటుంది. కనుక అందరూ కూడా సమయానికి వచ్చినట్లయితే చక్కగా మనం అందరం కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థించి రేపు ఉదయం కాదమ్మా, మొన్న ఎవరో వెళ్ళిపోయారు అన్నారు. ఎవరు వెళ్ళిపోయారు? సర్లే, ఎవరు వెళ్ళిపోతే నాకెందుకు. కానీ ఎక్కడో బీటెక్కి అది ఎప్పుడో 28 అంటే ఆ రోజు వెళ్ళిపోయారట. ఎవరు లేరేటండి అని అడుగుతున్నారు. 28 అండి అని. కనుక ప్రియ దేవుని బిడ్డలారా అందరూ కూడా 10 గంటలకు చక్కగా సిద్ధపడి వచ్చినట్లయితే అందరం కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థించి స్తుతించి నూతన సంవత్సరంలోకి వెళ్దాము. కనుక ఈ విషయాలను గమనించండి. అంతేకాదు రేపు ఆనోక్ రూత్ సిస్టర్ వల్ల కుమార్తె క్రిస్టినా బాప్తిజం తీసుకుంటుంది. తన కోసం కూడా ప్రార్థన చేయండి. మా ఆత్మీయ తండ్రి ఎంఏ పాల్ గారు ఇస్తున్నారు కనుక తన కోసం ప్రార్థన చేయండి. దేవుడు తన్ని మరి చిన్నప్పుడే తన ప్రభు కృప పొందుకొని కృపలో మరి నడుచులాగన తన కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఒకే ఒక్క నిమిషం చెప్పబడిన అంశాలన్నీ కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువును ప్రేమించుట అంటే అన్ని విషయాల్లో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ప్రభువును మనం ఎలాగా ప్రేమిస్తున్నామని, ఆయన మాటకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన హత్తుకొనినప్పుడు మనం ఆయనను ప్రేమిస్తున్నాము. ఆయన మందిరాన్ని ప్రేమిస్తున్నప్పుడు మనం ఆయనను ప్రేమిస్తున్నాము. ఆయన వాక్యాన్ని ప్రేమిస్తున్నప్పుడు మనం ఆయనను ప్రేమిస్తున్నాము. దేవుడు నీ జీవితంలో సమస్తము సమకూర్చి మేలు కలుగునట్లుగా జరిగిస్తాడు. ఆయన నీ కొరకు దాచి ఉంచిన వాటిని, సిద్ధపరిచిన వాటిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రభు ఆ శోధనల మధ్యలో కూడా ఆయన ఆయాస పెట్టకుండా సహించినప్పుడు దేవుడు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటంను ప్రభు మనకిస్తాడు. మనము సహోదరులను ప్రేమించాలనేటువంటి ఆజ్ఞను కూడా మనం చూసాము. దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించువాడు అబద్ధికుడు. ఇది నా మాట కాదు, బైబిల్ మాట. ఇది మీకే కాదు, నాకు కూడా ఎంతో గట్టిగా గుచ్చుకునేటువంటి మాట. ప్రభువా మాకు సహాయం చేయండి, మమ్మల్ని క్షమించండి, అమూల్యమైన నీ రక్తంతో మమ్మల్ని శుద్ధి చేయండి ప్రభువా. ఒక నిమిషం మనం అందరం ప్రార్థన చేసుకుందాము. ఇది ఇప్పటి వరకు అనేక విషయాల గురించి మనం ప్రార్థన చేసాము. ఈ ప్రార్థన నీ గురించి నీవే, నా గురించి నేనే చేసుకునే ప్రార్థన కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రభా ఒక దినాన్ని నేను ద్వేషించే వ్యక్తి ఎవ్వరూ కూడా లేరు అనేటువంటి మంచి సాక్ష్యం నీ వద్ద పొందుకోవాలి తండ్రి. అటు కృప మాకు దయచేయ ప్రభా. ఈ సంవత్సరం ఆఖరిలో మరొకసారి మమ్మల్ని సరిచేయండి తండ్రి. మమ్మల్ని అందరినీ క్షమించండి. కుటుంబాల్లో సమాధానం దయచేయండి, సంఘములో సమాధానం దయచేయండి, సహోదరుల మధ్యలో సమాధానం దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి నీ ప్రేమను మా అందరి హృదయాల్లో కుమ్మరించండి. దేవా 2 దినాలు కూడా ప్రభా నీ సన్నిధిలో గడిపిన బిడ్డలందరినీ, ఈ దినం వచ్చిన బిడ్డలని ప్రభా తండ్రి నీ ఆత్మచేత బలపరచు ప్రభా. శుద్ధ సువర్ణముగా మమ్మల్ని మార్చండి తండ్రి. కొత్త సంవత్సరంలోనికి ప్రభా
నూతనమైన వ్యక్తులముగా, నూతనమైన కృప పొందుకొని ప్రభా, నూతనమైనటువంటి దర్శనముతో ప్రభా, నూతనమైన అభిషేకముతో నాయనా తండ్రి, నూతనమైన ఆశీర్వాదాలతో ప్రభా ప్రవేశించగలుగుటకు సహాయం చేయండి. సంవత్సరం కాలం మమ్మల్ని అందరినీ, మా కుటుంబాలను, సంఘం అంతటినీ ప్రభు మీరు కాపాడినందుకు మరొకసారి స్తోత్రాలు తండ్రి. ఇదిగో రేపటి దినాన్ని ప్రభా క్రిస్టినా బాప్తిజం తీసుకొని చుంటుండగా కుమార్తె కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభు నాయనా బిడ్డ యవన కాలంలోనికి వస్తుంది దేవా తండ్రి, తన జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. నాయనా నీ ఆత్మతో కుమార్తెను నింపు దేవా, నీ యొక్క ఆత్మతో నడిపించు, పరిశుద్ధాత్మ చేత రేపబడి ప్రభా ప్రభు కొరకు నాయన ఫలించుటకు, జీవించుటకు సహాయం చేయండి నాయన. ఈ దినము మేము విన్న మాటలు ప్రతి హృదయాన్ని మండించినట్లు, రేపునట్లు, మార్చునట్లు కార్యం చేయమని కోరుతూ రేపటి దినాన్ని కూడా ప్రభా నీ సన్నిధిలో మేము గడుపుటకు సహాయం చేయండి. పరిస్థితులన్నీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. దేశ పరిస్థితులు బాగలేదు, ప్రపంచ పరిస్థితులు బాగలేదు ప్రభా, వీటన్నిటినీ కూడా మీరు మార్చండి ప్రభా. దేవా మా క్షేమం కొరకు కాదు కానీ దేశ క్షేమం కొరకు, దేశ స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కార్యము చేయమని కోరుతూ తిరిగి వెళ్తున్న బిడ్డలందరితో తోడుగా ఉండమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపించి యేసు శక్తిగల నామములో ప్రార్థించి మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె